మలయజ శీతల సస్య శ్యామల మాతరం వందే మాతరం. రై ఇట్రారా. నీ పేరేమిట్రా? పాండురంగ విఠల్. వందే మాత్రం పాడవే. వందే అంటే నమస్కారం, మాత అంటే తల్లి. నాకు తల్లి లేదు, ఇంకెవరికి పెట్టాలి నమస్కారం? ఎంత పొగరా నీకు? బాబు 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 వాడిని వాళ్ళకండి బాబు. ఎవడు వీడు? ఈ రోజే చేర్పించాం. దొండపూడి మర్డర్ కేసులో జైలు శిక్ష పడింది చూడండి, నీలవేణి అని. దాని కొడుక ఇక్కడికి ఎలా వచ్చాడు? నా భార్య జైల్లో పనిచేసిందిగా బాబు. వీడిని కని వాళ్ళ అమ్మ చచ్చిపోతే పిల్లలు లేరని ఇంటికి వీడిని తీసుకొచ్చింది. రోజుకో తగాదా తెస్తున్నాడు బాబు. అదన్యాయం ఇదన్యాయం అంటాడు. ఇక వాడిని పెంచడం నా చేత కాక ఇక్కడికి తెచ్చి పడేశాడు బాబు. కాదనకండి బాబు, కాదనకండి. సరే రై, ఈ రోజు నుంచి నీకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని కుప్పుస్వామి. నన్ను కాదన్నా, నన్ను ఎదిరించినా నీ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. పోండి. పద పదరా పద. ఇదేమిటి వాసన కొట్టే జొన్నన్నం పెట్టావు? నాకు వరేనం కావాలి. నీ బాబుగాడు సేద్యం చేశాడని నీకు వరేనం పెడతాం. నీ బాబుగాడి సొమ్ము కాదుగా, నీకు బాధ్యానికి ఏం కూసావురా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయ. ఈ రోజు వీడికి అన్నం పెట్టకండి. వస్తుంటే జొన్నన్నమే పరవాన్నం అనిపిస్తుంది. నువ్వు కానీ. అన్నం వద్దని అడిగితే బతుమాలి పెట్టడానికి మనకు అమ్మా నాన్న లేరుగా. తిను, ఆకలితో ఎలా ఉంటావు? నీ పేరేంటి? ఆనంద్. బాగుందా? నీకు అమ్మా నాన్న లేరా? నాన్నెవరో తెలీదు, అమ్మ తెలుసు. మా అమ్మని చూస్తావా? మీ అమ్మని చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మ. అదేంటి రంగా, అన్ని సమాధుల మీద పూలు పెడుతున్నావు దేనికి? మా అమ్మ సమాధి ఎక్కడుందో నాకు తెలియదు కదా, అందుకే వీటన్నిటి మీద పెడుతున్నాను. ఇందులో ఏదో ఒక సమాధిలో మా అమ్మ ఉంటుంది. రే ఆనంద్, రారా, త్వరగా రా. అమ్మయ్యా, ఎవరు చూడలేదురా, పద. ఆగండి. ఎరా, గూఢచారుల్లాగా గోడలు దూకటం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళారా? శ్మశానానికి. దేనికి? వాళ్ళమ్మ సమాధి చూడటానికి. అనాథ సన్యాసులకి అమ్మ కావాల్సి వచ్చిందా? మీ అమ్మ నేను చూపిస్తాను రా. వాణ్ణి కొట్టకు, తప్పు నాది, నన్ను కొట్టు. ఎంత పొగర్రా నీకు? మీరు ఇలా గోడలు తోకుండా బుద్ధి చెబుతాను. పొగరు అడుస్తాను రా. ఇక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నామని, లేకపోతే ఈసారి నిజంగానే చెప్తాను.
బాబు రండి బాబు. బాబు. అమ్మో చచ్చిపోతాను, నన్ను పైకి లాగు. అమ్మో 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 చచ్చిపోతాను. అమ్మో అమ్మో చచ్చిపోతాను, నన్ను పైకి లాగు. ఏమైందిరా? భయంగా ఉందా? అవును, బావిలో పడిపోయినట్టు కళ్ళొచ్చింది. మరి భయం పోవడానికి చిన్న పొడుపు కథ వేస్తాను, విప్పుతావా? ఊరు బయట 2 పెద్ద తాటి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 తాటి చెట్లకి మధ్య ఒక కొట్టుంది. ఒక రోజు పెద్ద తుఫాన్ వచ్చి 2 తాటి చెట్లు కూలిపోయాయి. ఇంకేం మిగిలింది అక్కడ? కొట్టునా? మోసం చేసేవే. డబ్బాలు సద్దు, ముందు పెట్టరా, త్వరగా తీసుకురండి. డబ్బాలు పెట్టరా. జాగ్రత్త. చూసావా, మనకి జొన్నన్నం పెట్టి ఆ కుప్పస్వామి పప్పు, నెయ్యి, బియ్యం, నూనె అన్నీ అమ్ముకుంటున్నాడు. పద వెళ్ళడుగుదాం. వద్దురా, మనల్ని కొట్టి చంపేస్తాడు. చంపేస్తాడని భయపడకూడదురా. ఆఫీసర్ గారు రాగానే ఈ సంగతంతా చెప్పేయాలి. ఇదిగో సార్ అకౌంట్స్. రోజు మీరంతా వరేణం తింటున్నారా? తింటున్నామని చెప్పండిరా. పొద్దున్నే మీరంతా పాలు తాగుతున్నారా? మీకు మంచి బట్టలు ఇస్తున్నారా? అంతా అబద్ధం సార్. మాకు జొన్నన్నం పెడుతున్నారు, ఎప్పుడు పాలు ఇవ్వడం లేదు. మీరు వస్తున్నారని ఈ రోజు మాత్రం మంచి బట్టలు ఇచ్చారు. ఏమిటి కుప్పస్వామి గారు, వాళ్ళు చెప్పింది నిజమేనా? అబ్బే, అది నిజమే సార్. ఈ విషయం మీకు చెప్తే ఈ కుప్పస్వామి మమ్మల్ని చంపేస్తానన్నాడు. అంతేకాదు సార్, మా కోసం ప్రభుత్వం ఇచ్చిన సామాన్లన్నీ దొంగచాటుగా రాత్రిపూట అమ్ముకుంటున్నాడు. మిస్టర్ కుప్పస్వామి, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను. సార్ సార్ అది అసలు ఏం జరిగిందంటే, ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సార్ నా మాట వినండి సార్. ఏడవకురా, ఏడవకు. వార్డెన్, ఈ రోజు విడుదలవుతున్న రంగండి ఒకసారి ఇలా రమ్మను. జైలర్ సార్, జైలు శిక్ష అనుభవించినంత మాత్రాన్న మర్యాదల్లో తేడా రాకూడదు. రంగడేమిటి? నా పేరు పాండురంగ విఠల్. ఈ ఆవేశమే నిన్ను అనాథ శరణాలయం నుంచి బోస్టన్ స్కూల్ కి, అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి రప్పించింది. సార్, నన్ను ఎవడైనా నొప్పిస్తే మళ్ళీ రావడానికైనా సరే వెనకాడను. చూడు రంగా, ఇకనైనా ప్రశాంతంగా బ్రతుకు. అనవసరమైన ఆవేశాలకు పోయి ఎవరితోనూ గొడవలు పెట్టుకో. సార్, మీ రక్తానికి నా రక్తానికి 25 సంవత్సరాలు తేడా ఉంది. మీది చచ్చుబడి చల్లబడిపోతుంది, నా నెత్తురు రెచ్చిపోయి ఉడికిపోతుంది. అన్యాయాన్ని ఎదిరించమని. ఎందుకు ముయ్యాలి? ఇవాళ హత్తాలని తెలియదు. ఎన్నిసార్లండి? మొన్న ప్రభుత్వ పరిపాలనకు నిరసనగా బంద్ అన్నారు. మొన్న బంద్లో జరిగిన లాఠీ చార్జీకి నిన్న బంద్ అన్నారు. నిన్న బంద్లో జరిగిన పోలీస్ కాల్పులకి ఈ రోజు హత్తాలు వస్తున్నారు. పోయిన పడుతున్న ఇలా మూసుకు కూర్చుంటే మేము వ్యాపారం ఎలా చేసింది? ముయ్యాల్సిందే. ముయ్యకపోతే బాబు, నా కొడుకు కడుపులో లేకపోతే మెడికల్ తిరిగిపోతున్నాడు బాబు. మందు కొడుకు కలపతే చచ్చిపోతాడు బాబు. పాలు లేకపోతే అల్లాడిపోతాడు. భయపడతావా? బాబు, నా బాబునే కాలేదు కదా.
రాస్కల్స్ పసిబిడ్డ మీద మీ దౌర్జన్యం చూపిస్తారా? నీ బాబునరా మర్యాదగా చెయ్యొదిలే. నీ ఒంట్లో ఉన్న తెక్కొదలేదాకా చెయ్యి వదలరా. నువ్వేనా ఇక్కడ గొడవ పడుతుంది? ఇన్స్పెక్టర్, హర్తాల్ పేరుతో మెడికల్ షాపులు మూయిస్తే అభాగ్యుల ప్రాణాలు పోతాయి. కొట్లు మూయిస్తే నిత్యావసర వస్తువులు దొరక్క కొందరు పస్తులు పడుకుంటారు. కొంతమంది స్వార్థం కోసం ఎందరో నష్టపోతుంటే చూసి సహించలేక చెయ్యి చేసుకున్నాను. దీన్ని గొడవ పడ్డా ఉంటారా? నువ్వు వాళ్ళకంటే పెద్ద రౌడీవా? మంచి కోసం పోరాడే ప్రతి వాడు రౌడీలాగే కనపడతాడు ఇన్స్పెక్టర్. చెడ్డవాడి మీద చేయి చేసుకుంటే ఆ చెడునే చూడాలి గాని చేతికి సంఖ్యలు వేయకూడదు. ఎవరు నేరస్తులో మాకు తెలియదంటావా? ఏం తెలుసు మీకు? అధికారం ఉంది గనక లాఠీలు ఊపడం తెలుసు. చట్టం నీ చేతిలో ఉంది గనక నిజాలు తెలియకుండానే మాబోటి వాళ్ళని జైల్లో పడేయడం తెలుసు. నేనేం చేయకుండానే చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు. మీరేం చేస్తారో అనుభవం మీద తెలుసుకున్నామని గనక మాట్లాడుతున్నాను. చట్టం అన్నైతే నేరం దాని తమ్ముడే ఇన్స్పెక్టర్. ఒక అమ్మ కడుపున పుట్టిన అన్నదమ్ములకు లేని తేడా మన ఇద్దరి మధ్య పెట్టింది చట్టం. సార్ ఇతను ఏం తప్పలేదు సార్. కొంతమంది గుండాలు అన్యాయంగా కొట్లు మూయిస్తుంటే అడ్డుపడ్డాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? మీకోసం వెళ్ళాను సార్. నీ పేరు? పాండురంగ విఠల్. అడ్రస్? గంట క్రితం వరకు సెంట్రల్ జైల్, ఇప్పుడు ఫుట్పాత్. మీరు దయ తెలిస్తే నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్. నైస్ గై, యూ కెన్ గో. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అయ్యా, 3 రోజులుగా ఈ పట్టణంలో హర్తాలు మీ చేతుల మీదుగా దివ్యంగా జరిపించేశారు. నాదే ఉందయ్యా, హర్తాళ్ళకి పిలుపునిచ్చింది మీ పార్టీయే కదా. పేరుకు మా పార్టీ అయినా డబ్బు తమకు ముట్టింది కదండి. ఈ మాట ఇంకెక్కడ అనకండి. అబ్బే, ఎందుకంటే సార్ సార్ మన రౌడీ రాజు వస్తున్నాడండి. అయితే హర్తాల్ జయప్రదం చేసుకొస్తున్నాడనమాట. రే రాజు రా, సిగ్గుపడతావు రారా. అరే ఏమిట్రా, ఏమైంది? మేము హర్తాలు చేయిస్తుంటే ఎవడో వచ్చి మమ్మల్ని కొట్టాడండి. మరి మీరు వాడి కొట్టలేదా? అనే అనుకున్నామండి, కానీ ఇంతలో పోలీసులు వచ్చి మా వాళ్ళందరినీ పట్టుకుపోయారండి. మరి నువ్వు పారిపోయి వచ్చారండి. You rascal! సార్ వద్దు సార్, వద్దు సార్. రే టేలరు, ఇలా రారా. మీకు దండం పెడతాను, వద్దు సార్. మర్యాదగా రారా. ఇంకొంచెం అన్నం పెట్టండి. ఇది నీ బాబు కట్టించిన ధర్మసత్రం కాదు, పెట్టింది తిను పద. చాలా ఆకలిగా ఉంది సార్, కొంచెం పెట్టండి సార్. లేదని చెప్తే నీకు కాదు, నువ్వు అడిగితే నీ పక్కవాడు అడుగుతాడు. నోరు మూసుకొని తినపా. నోరు మూసుకొని ఎలా తింటారు? వేలు లేవు, రేజు మాట్లాడుతున్నావురా. ఏమిటి? అనాథ శిశువుల మీద అధికారం చెలాయించే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎవరయ్యా నువ్వు? ఐఎమ్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్. అవినీతికి పాల్పడినట్లు రిపోర్ట్ వచ్చింది. క్షమించండి సార్, నేను ఆడపిల్లల తండ్రిని, ఏదో కొట్టుబడ్డాడు. ఈసారి వదిలేయండి. ముందు నా కాళ్ళు వదిలేసి 1974 సంవత్సరం లెడ్జర్ పట్టుకురా, చెక్ చేయాలి. చిత్తం. అందరూ రండి రండి, కమాన్. ఈ స్వీట్స్ మీరంతా పంచుకున్నాలి, ఓకే? వెళ్ళి లైన్లో ఉంచండి, వెళ్ళండి. ఇదిగోండి సార్. ఈ లెడ్జర్ లో ఆనంద్ అనే కుర్రవాడు ఎప్పుడిక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇంకా అతనికి సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా ఉంటే వెతికి నాకు చెప్పండి. అతనా సార్? నాకు తెలుసు సార్. ఆ కుర్రవాడు ప్రతి ఆదివారం ఇక్కడ వచ్చి పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టి వెళ్తుంటారు సార్. ఈ ఊళ్ళోనే ఆటీని క్లబ్ లో డాన్సర్ గా ఉంటున్నారు సార్. నేనెవరినైతే నీకే, ఈ పిల్లవరు నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే చెప్పు దెబ్బల దాకా వెళ్ళవలసి వస్తుంది గనక. అంత మగాడివా? నా మగతన సంగతి తర్వాత, ముందు ఆమె ఆడతనాన్ని గెలుచుకున్న నీ సంగతి తేల్చేయాలి. ఎన్నాళ్ళుగా సాగుతుంది మీ చాటు ప్రేమాయణం? ఎవరండి మీరు? మూతి మీద మేసన్న మగాడు అడిగితేనే చెప్పలేదు, నీకెలా చెప్తాను? మిస్టర్, మర్యాదగా అడ్డు తప్పుకుంటావా, వడ్డించమంటావా? అడ్డు తప్పుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. ఏమిటది?
ఊరు బయట 2 తాడి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 చెట్లకు సరిగ్గా మధ్యలో ఒక కొట్టుంది. ఒకరోజు పెద్ద తుఫాన్ వచ్చి ఆ 2 చెట్లు కూలిపోయాయి. ఇంకేం మిగిలి ఉంటుంది అక్కడ? కొట్టు. ఊరు బయట 2 పెద్ద తాటి చెట్లు దూరం దూరంగా ఉన్నాయి. ఆ 2 చెట్లకి మధ్య ఒక కొట్టుంది. ఒక రోజు పెద్ద తుఫాన్ వచ్చి 2 తాటి చెట్లు కూలిపోయాయి. ఇంకా మిగిలింది అక్కడ కొట్టు. రంగా రే ఆనంద్, రంగా, ఒరే ఆనంద్, రంగా. ఆనంద్, ఐ లవ్ యూ ఆనంద్. ఆనంద్, ఐ లవ్ యూ. ఐ మిస్ యూ మ్యాన్. అమ్మారా, హలో డాడీ. ఇదేమిటమ్మా ఇలా క్లబ్కి వచ్చావు? మన క్లబ్బే కదా. అయితే మాత్రం ఆడపిల్లవి, పైగా నా కూతురివి, ఇలా ఒంటరిగా క్లబ్లకు రావచ్చా? నీకు సరదాగా తిరగాలని ఉంటే కాశ్మీర్ వెళ్ళు, కొడైకెనాల్ వెళ్ళు, అంతేగాని ఇలా క్లబ్బుల చుట్టూ తిరగకూడదు.